కడారి అనంతరెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీగా బరిలో ఉంటారని తెలిపాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కేజీఆర్ పాఠశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ 1986 సంవత్సరంలో నేటి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నానని, అస్మా ప్రాపర్టీ ట్యాక్స్ స్కూల్ సమస్యల పట్ల పోరాడానని, గత ఎన్నికల్లో గ్రౌండ్ వర్క్ చేసుకుని సిద్ధమవుతే జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో డ్రాప్ అయ్యానని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సూచన మేరకు బీజేపీ టికెట్ కోసం అప్లై చేసిన అన్ని కళాశాల యాజమాన్యం తనకు మద్దతు తెలిపారని, 370 రూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, పీఆర్సీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, పోటీ ఉంటారని అన్నారు. తనను గెలిపించాలని, టీచర్స్ మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ టికెట్ 100% తనకు టికెట్ వస్తుందని, లేకున్నా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని, 100% గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తారు. సెక్రటరీ రామారావు గారు, ప్రెసిడెంట్ విద్యాసాగరరావు గారు, సీనియర్ కైలాస్ గారు, ఇతర కరస్పాండెంట్ అందరికీ నమస్కారం. ఈసీ మెంబర్గా నేను వాస్తవంగా గత సంవత్సరం టర్మ్లో కూడాను మీకు బహుశా తెలిసి ఉంటుంది, నేను ప్రయత్నం చేశాను ఎమ్మెల్సీకి. అప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి నేను ట్రై చేశాను. అయితే ఈ దీనికన్నా ముందు నాకు ప్రత్యేకంగా నా పర్సనల్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇక్కడ దగ్గరే ఈ జిల్లా వాస్తవంగా నాది జగిత్యాల జిల్లా. ఇక్కడ మా గ్రామము గోపాలరావు అంటే కొడిమేల మండలం. అయితే నా విద్యాభ్యాసం కూడా నమలకొండ పూడూరులోనే జరిగింది. తదుపరి స్కూలింగ్ తర్వాత నెక్స్ట్ కరీంనగర్లో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చేయడం జరిగింది. తర్వాత పీజీ ఎంఏ చేశాను. బీఈడి కూడా బసప్ ట్యాంక్లో చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ నేను స్కూల్ పెట్టుకోవడము, ఆ తర్వాత మధ్యలో కాస్త వేరే 3-4 ఇయర్స్ జాబ్ చేశాను. ఆ డిపార్ట్మెంట్ పిఎన్టీ ఆ జాబ్ చేస్తూ అందులో కూడా ఆర్గనైజేషన్లో ఒక యాక్టివ్గా ఉంటూ స్టేట్ ఆర్గనైజర్గా కూడా పనిచేసి కొద్ది రోజులు ఆ తర్వాత రాజీనామా చేసి మళ్ళీ స్కూల్ పెట్టుకోవడం, స్కూల్ ఫీల్కి రావడం జరిగింది. స్కూల్ ఫీల్డ్లో నా అరంగేట్రం 1986 టు నేటి వరకు ఇంచుమించు 39-30 సంవత్సరాలు ఈ పీరియడ్లో ఈ స్కూల్ ఫీల్డ్లోనే నేను ఉన్నాను. నాకు దాదాపు ఒక 4-5 స్కూళ్ళు కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం బీఈడి కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది. అయితే వీటితో పాటుగా ఈ 1986లో పెట్టినప్పుడే ఒక చిన్న సమస్య ఉత్పన్నమైంది. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఎలా ఉందంటే స్కూల్ పెట్టే ముందు ఒక పర్మిషన్ తీసుకోవాలి, జీవో 16 వచ్చింది. దాని ప్రకారం అప్పుడు అందరినీ స్కూల్ మూసేయాలని చెప్పేసి నోటీసులు రావడం. అప్పుడు అందరినీ కొత్త దాదాపు ఇంచుమించు ఈ ఉమ్మడి జిల్లాలో ఒక 200 స్కూళ్ళు ఉండడం, అందరు కలిసి ఏకమవ్వడం. మరి ఎట్లా దీన్ని ఈ సమస్య నుంచి బయటపడాలి అని ఒక సంఘం ఏర్పాటు చేసుకొని అప్పుడు యునానిమస్గా అప్పుడు నేను జనరల్ సెక్రటరీ తిరుపతి స్వామి అనే అతను కరీంనగర్, ఆయన ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్, ఆయన జనరల్ సెక్రటరీ. మరి ఇంకొక అతను ట్రెజరర్, ఒక అతను పెట్టుకున్న బాలో సమాజంలో సగటానికి పూరే కొంత మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవేనే విద్యా వైద్యం రెండు కంపల్సరీ అవసరం. కాబట్టి వాటికి మనం కొద్దిగా ఫోకస్ చేస్తే ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సంస్థలు మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే కనుక 100% నేను దానికి దోహదం చేస్తే మంచి చేయడానికి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాస్తవంగా 370 కొంత డిస్టర్బెన్స్ అయినారు. దాని గురించి కూడా నేను ఐ విల్ టేక్ యాక్షన్. ఇప్పటికీ వాళ్ళకు పెండింగ్ డిఎస్ ఉన్నాయి. ఆ తర్వాత పిఆర్సీ కూడా ఇంకా మొదలుపెట్టలేదు. ఇక చాలా ఇంకోటి మోడల్ స్కూల్స్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే సర్వీస్ రూల్స్ ఒక సిస్టమేటిక్గా లేవు. వాటిని కూడా రెగ్యులరైజ్ చేసేసి గవర్నమెంట్లో పనిచేసేటువంటి సిబ్బంది కూడా నేను కొన్ని పద్ధతులు ఒక సిస్టమేటిక్గా చేద్దామంటే ఆలోచన నాకు ఉంది. నా వంతు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం మంచి గవర్నమెంట్ స్కూల్స్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ స్కూల్స్ బ్యాలెన్స్ చేస్తూ రెండు ఉండాల్సిన అవసరం ఉంటుంది. మంచి విద్యను అందించడానికి కావాల్సినటువంటి సహకారం. ఎందుకంటే నాకు విద్య పట్ల మంచి అవగాహన ఉంది. గత 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్న సాధక పథకాలు, ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏం చేయాలో నాకు తెలుసు. కాబట్టి ఆ అనుభవాన్ని అక్కడ ఉపయోగిస్తూ నా వాయిస్ను అక్కడ రేజ్ చేస్తూ మంచి అవకాశాలు కల్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా వంతుగా మీ ముందు వినిపిస్తున్నాను. బీజేపీ టికెట్ ఎందుకు తీసుకుంటున్నాను అనడానికి చెప్తున్నాను. వాస్తవంగా ఇక్కడ 1 నేషన్ 1 విజన్, सबका साथ सबका विकास सबका प्रयास सबका विश्वास అనేటువంటి ఏదైతే ఉందో ఈ 4 స్లోగన్స్
అద్భుతమైన. ఇందులో చాలామంది అనుకుంటారు కదా అంటే అంతా వీళ్ళు డివిజన్ చేస్తున్నారు మతాల అనేది చాలా అసలు ఏనే లేదు. మతాలు అనేది ఏమీ లేదు ఇక్కడ. అందరికి కలిపిపోయేటువంటి ఉద్దేశంగానే ఈ స్లోగన్స్ తీసుకోబడింది. మోడీ గారు అద్భుతమైనటువంటి సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్టూడెంట్గా డెవలప్మెంట్ విషయంలో ఒకట ఇంకొకటి మోర్ ఓవర్ ఎడ్యుకేషన్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దానివల్ల ఇప్పుడు ముఖ్యంగా స్కూల్ లెవెల్లో 5+3+3+4 అనేది సిస్టమ్ అయితే చాలా అద్భుతమైనటువంటి ప్యాటర్న్. అంతకుముందు హెచ్ఎస్సి ఉండే, తర్వాత పిఎస్సి ఉండే, తర్వాత 10+2 వచ్చింది. ఎప్పుడైతే 10+2 వచ్చిందో మీరు గమనించండి మిత్రమా, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాతనే మొత్తం ఎడ్యుకేషన్ ఎంత కమర్షియల్ అయిందండి. పాపం పిల్లవాళ్ళు 10th కాగానే ఒక 2 years ఎట్లా చేసిన కొడుకుని డాక్టర్ చేయాలో ఇంజనీర్ చేయాలో కొంత గొప్పవాడు చేసుకోవాలని చెప్పేసి పొలము పుట్ర ఆవు అది ఇదేమైనా బర్రెలు ఉంటే కూడా అమ్ముకొని ఆ సంవత్సరానికి 1,50,000 2 లక్షలు 3 లక్షలు ఒక 2 నెలలు కష్టపడుతున్న 4 లక్షలు పోతపాయ అనుకొని ఏం చేస్తున్నాడు, ఒక మంచి వాడు ఐఐటి అంటాడు, మంచి నీట్ అంటాడు, ఏదో అంటాడు. కాబట్టి వాడు నాకు ఏదైనా ఆశ ఉంటుంది వానికి. కార్పొరేట్ వ్యవస్థ బాగా విస్తరించింది ఆ సిస్టమ్ వల్ల, ఇంటర్మీడియట్ రావడం వల్ల. కానీ ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల 5+3 అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, నెక్స్ట్ 3 3rd 4th 5th, నెక్స్ట్ 3 6th 7th 8th, నెక్స్ట్ 4 9th 10th 11th 12th. ఈ 9th 10th ఇంకొక బెనిఫిట్ ఉంటుందండి. 9th 10th 11th 12th ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ కూడా తీసుకొచ్చి కలపడం మూలన సదుపాయాలు పెంచాలి, ఫెసిలిటీస్ పెంచాలి, ల్యాబ్స్, లైబ్రరీస్ అన్ని ఫెసిలిటీస్ పెంచాలి. ఈ 11th 12th పిల్లగాళ్ళకు ఏదైతే బెనిఫిట్ అవుతున్నారో, ఏ ఫ్యాకల్టీ అయితే చెప్తుందో వాళ్ళు 9th 10th వాళ్ళకు కూడా చెప్పాలి. కాబట్టి ఈ హై స్కూల్ పిల్లలకు కూడాను బెనిఫిట్ అవుతుంది. రెండోది పేరెంట్ కూడా చీప్ అయిపోతుంది. ఏదో రెగ్యులర్ ఫీజులో 40,000 50,000 తీసుకుంటాం, 30,000 40,000 50,000 తీసుకుంటే దానికన్నా ఇంకొక 2,000 3,000 4,000 5,000 ఎక్కువ ఉంటుంది. 11th అయితే 12th అయితే ఇంకో 4,000 5,000 ఎక్కువ ఉంటుంది. కానీ వెరాయిస్ ఇఫ్ యూ గో టు ఇంటర్మీడియట్ దేర్ దర్ పేరెంట్ ఈజ్ పేయింగ్ మోర్ దాన్ 2 lakhs, 2,50,000, 3 lakhs, 100% సాధిస్తాను ఒక నమ్మకం అయితే నాకు ఉన్నది. ఒకటి రాకపోయినా మా సంస్థలో ఎన్రోల్మెంట్ మేము అత్యధికంగా చేయించుకొని కేజీ టు పీజీ అని ఇక్కడ ప్రొఫెషనల్ కాలేజ్లో కూడా చేసుకుంటే కనుక 10 నుండి 15,000 చేసుకున్నా మేము బయటపడతాం. లాస్ట్ టైం అయితే అరౌండ్ 20-25 వరకే అయినాయి. అందులో ఎలక్షన్స్ పెట్టారు. మేమే కనుక ఒక 10-15 పెడితే డెఫినెట్గా మా క్యాండిడేట్ గెలుస్తాడు, 100% సటచబడకు పోతాడు. ఆ విశ్వాసం ఉంది. కాబట్టి ఒకవేళ టికెట్ వచ్చినా రాకపోయినా అయితే మంచిదే, అది 200% విన్. రాకున్నా నేను ఇండిపెండెంట్గా ఉంటా, 100% విన్. నేను గెలుస్తానన్న నమ్మకం నాకు ఉన్నది. మరి మొదటి నుంచి నాకు సత్సంబంధాలు అందరితో ఉన్నాయి. మాకు ఒక నెట్వర్క్ ఉన్నది. మాకు అందరూ మా విద్యా సంస్థల మిత్రులు కూడా సహకరిస్తారు. గెలుస్తున్నటువంటి విశ్వాసంతో అందరికీ మోటివేట్ చేసుకుంటూ వస్తున్నాం.